హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా ఆగస్టు 15వ తేదీ పైన 4 పథకాల డబ్బులు అయితే ఖాతాలో అయితే జమ చేస్తుందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేయనుంది. అదేవిధంగా ఈ యొక్క పథకాల డబ్బులు వీరందరి ఖాతాలో కూడా జమ చేస్తుందండి. అయితే ఈ యొక్క డబ్బులు వీరి ఖాతాలో పడాలంటే ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈ యొక్క పథకాలు పొందాలంటే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ రూల్స్ తీసుకొస్తుంది, అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి అనే విషయాలు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి. అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్య రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకి ఆగస్టు 15వ తేదీ పైన అయితే ఈ యొక్క పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి. ముందుగా అందులో ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఆగస్టు 15వ తేదీన తీసుకురాబోతున్నారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. అయితే ఈ యొక్క పథకాన్ని మీరు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కల్పిస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి 4 రకాల బస్సులు ఏర్పాటు అయితే చేశారండి. ఈ యొక్క 4 రకాల బస్సుల్లో మీరైతే ఎక్కి జర్నీ అయితే చేయవచ్చండి. అయితే మనకి రోజుకి ఎన్నిసార్లు ప్రయాణం చేయాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఒకసారి వివరంగా చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి పల్లె వెలుగు బస్సులు, అదేవిధంగా సిటీ బస్సులు, నాన్ రిలాక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా ఈ యొక్క పథకంకి సంబంధించి ఏర్పాటు అయితే చేశారండి. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏసీ బస్సులను అయితే ఈ యొక్క పథకంలో అయితే కలపలేదండి. కాబట్టి ఏసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉండదండి. ఏసీ బస్సులు తప్పించి మిగతా అన్ని బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారు. అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మీరు చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆధార్ కార్డు అనేది ఉండాలండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే అయి ఉండాలి. అదేవిధంగా దీంతో పాటే పాన్ కార్డు, ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్సు, ఇవన్నీ ఉండాల్సి అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎందుకంటే బస్సు ఎక్కగానే మీ పేరు అన్నీ కూడా నమోదు చేసుకుంటారండి. నమోదు చేసుకుంటే మీకు ఓటీపీ వచ్చే సిస్టమ్ కూడా పెట్టే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే చెక్ చేస్తుందండి. అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కనుక చాలా వరకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అక్కడ 0 టికెట్ విధానం అయితే కొనసాగింపు అయితే జరుగుతుందండి. బస్సు ఎక్కగానే కండక్టర్ 0 టికెట్ అనేది తీసి వాళ్ళకైతే వాళ్ళ యొక్క ప్రూఫ్ చూసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఆ విధంగా ఇక్కడ అమలు చేయాలా, లేదంటే కనుక ఓటీపీ వచ్చిన తర్వాత, ఓటీపీ చెప్పిన తర్వాత ఈ సిస్టాన్ని అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తుందండి. అయితే దీనిపైన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో పూర్తి డీటెయిల్స్ అయితే ప్రచురించబోతుందండి. అంటే మనకి ఏ విధానాన్ని తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు, విధి విధానాలు ఏంటి అనేవి మనకి తెలపబోతున్నారండి. ముఖ్యంగా ఓటీపీ విధానం అమలు చేసినట్లయితే కనుక కంపల్సరీ ఇక్కడ ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రోజుకి ఎన్నిసార్లు అయినా సరే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా అయితే జర్నీ అయితే చేయవచ్చండి. ఇక్కడ ఎన్నిసార్లు అయినా మీరు ఎక్కొచ్చండి. ఎక్కిన ప్రతిసారి కూడా మీ దగ్గర అయితే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలు, మీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి. దీంతో పాటే మహిళలకి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. ఒక 3 గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే రేషన్ కార్డు, అదేవిధంగా ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే పొందైతే ఉండాలండి. అప్పుడే మీకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే రావడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కూడా మనకి ఆగస్టు తేదీ పైన అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభించి త్వరగా ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారండి. అయితే మనకి ఉచిత బస్సు ప్రయాణం పథకం స్టార్ట్ చేయగానే ఈ యొక్క పథకం అయితే రాబోతున్నట్లయితే కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధానంలో ఏ విధంగా ఫ్రీగా ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి అయితే మనకి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ అయితే వారైతే ఖచ్చితంగా అయితే కలిగి ఉంటారు కదండి. అయితే మనకి
స్టార్టింగ్లో వీరైతే గ్యాస్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి. అంటే ఎలాగంటే సో ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లు అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మనం గ్యాస్ ఏజెన్సీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి ఉంటామండి. ఇప్పటికే కూడా అందులో మనకి డబ్బులు పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సబ్సిడీ డబ్బులు ఏ విధంగా అయితే పడుతున్నాయో అదేవిధంగా మనం కొనుక్కున్నటువంటి డబ్బులు మనకు మళ్ళీ కూడా క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే మనకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే అధికారులు దీనిపైన ప్రజెంట్ అయితే చర్చిస్తున్నారండి. ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి, ఈ యొక్క పథకాల్లో అవకతవకలు లేకుండా చూసుకోవాలి అనే విధి విధానాలన్నీ కూడా ప్రజెంట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కూడా మనకి అతి త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుందండి. సో దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా పూర్తిగా అయితే రాబోతున్నాయి. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలోనే మరో 2 పథకాలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుందండి. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా 1500 అయితే నెలకి ఖాతాలో జమ చేస్తున్నారండి. సో ఏడాదికి 18,000 చొప్పున వీరికి వస్తాయండి. 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే వీరి అకౌంట్లో అయితే జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా 1500 రావాలంటే ఖచ్చితంగా వీరైతే కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి. కాబట్టి దీనికి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. సో ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏవేమి రూల్స్ తీసుకొస్తున్నారు అనేది వివరాలు చూస్తే కనుక సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. సో దీంట్లో ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి. అదేవిధంగా అడ్రస్ అనేది నెగిటివ్ అడ్రస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ. సో దాంతోపాటే మీకు సంబంధించిన చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క చదువుకున్న సర్టిఫికెట్లు కూడా మీరైతే జిరాక్స్లు అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటే పాన్ కార్డు, రేషన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఇక మీ దగ్గర ఉన్నటువంటి ఏమన్నా సర్టిఫికెట్స్ ఉంటే అవి కూడా మీరైతే దీనికి జోడించవచ్చండి. దీంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీయించుకుంటూ అయితే ఇచ్చినట్లయితే కనుక మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ యొక్క పథకం పొందాలంటే కొన్ని ముఖ్య రూల్స్ కూడా తీసుకొస్తున్నారండి. సో ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ యొక్క పథకం అయితే అమలు అవుతుందండి. దాంతోపాటే ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. సో దీంట్లోనే భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి. 300 యూనిట్ల కన్నా ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక ఈ యొక్క పథకం ద్వారా మీరైతే డబ్బులు అయితే పొందలేరండి. అదేవిధంగా మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక 1000 చదరపు అడుగులు లోపే ఉండాలండి. 1000 చదరపు అడుగులు దాటి ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి. వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీలో అయితే 5 ఎకరాల దాకా చూస్తారండి, మినహాయింపు ఉంటుంది. విలేజెస్లో చూసుకుంటే 10 ఎకరాల దాకా కూడా మినహాయింపు అయితే ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే రావండి. ఆదాయ పన్ను అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరైతే కట్ అయితే ఉండకూడదండి. మీ యొక్క ఆధార్ కార్డు పైన 4 వీలర్ వెహికల్ అంటే కారు అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. ఇది కూడా తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటే ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే మీకున్నటువంటి రేషన్ కార్డులో ఉండకూడదండి. ప్రభుత్వ ఎంప్లాయీకి ఈ యొక్క పథకం అయితే వర్తించదు. ఇది కూడా తప్పకుండా అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇలా పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ అయితే తీసుకొస్తుందండి. సో ఈ యొక్క పథకాన్ని అయితే ఆగస్టు నెల ఎండింగ్లో అయితే తీసుకొస్తున్నట్లయితే ఆగస్టు ఎండింగ్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి అని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. సో దీంతోపాటు ఈ యొక్క ఆగస్టు నెలలో మరో పథకం చూసుకుంటే కనుక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఖాతాకైతే 15,000 అయితే జమ చేస్తున్నారండి. నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లోనే జమ చేస్తున్నారు. గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వారికైతే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాల్సి అయితే ఉంది. ఏంటనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయితే చదువుతూ ఉండాలండి. చదువుతున్న అకాడమిక్ ఇయర్ ఏది ఉంటుందో అకాడమిక్ ఇయర్లో 75% అటెండెన్స్ అనేది తప్పకుండా అయితే వీరికైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక
ఈ యొక్క రూల్స్తో పాటే మిగతా రూల్స్ మనకి అన్ని పథకాలకు వర్తించే రూల్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు. అదేవిధంగా వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీలో 5 ఎకరాలు, విలేజెస్లో 10 ఎకరాలు, అదేవిధంగా ఆదాయ పన్ను అనేది కట్టి ఉండకూడదు, 4-వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి చేసి ఉండకూడదు. ఇక మిగతా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్లై చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి. ముఖ్యంగా అందరూ కూడా కరెంటు బిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి. అలా యూజ్ చేసినట్లయితే కనుక యావరేజ్ తీసుకుంటుందండి ప్రభుత్వం. 3 నెలల నుంచి 6 నెలలకు సంబంధించి యావరేజ్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు కూడా ఈ యొక్క పథకాలను అయితే వీరికైతే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ రూల్స్ కూడా మీరైతే ఎప్పటికప్పుడు మీరైతే చూసుకుంటూ ఉండండి, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి. ఇక రాష్ట్రంలో పలు పథకాలకు సంబంధించి కూడా ఇవే రూల్స్ అయితే ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ప్రభుత్వం అయితే తీసుకొస్తున్న రూల్స్. ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్స్లో అయితే జరుగుతుందండి. స్కూల్స్లోని కాలేజెస్లో అయితే వారైతే చేస్తారు. అక్కడ నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇక తంబు వేయడానికి మీరైతే సచివాలయం కన్నా వెళ్ళొచ్చు. స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కూడా తంబు అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి. దానికి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే అయి ఉండాలి. ఇక మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. దానికి ఆధార్ కార్డు అనేది లింకు, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ అయితే ఉండాలండి. దీంతో పాటే విద్యార్థికి సంబంధించిన క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, చదువుకున్న సర్టిఫికేట్లు ఉంటే చదువుకున్న సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ముందుగా మీరైతే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇవన్నీ ఇచ్చినట్లయితే కనుక రిజిస్ట్రేషన్స్ అయితే స్కూల్స్లోనే ప్రారంభిస్తారండి. అక్కడి నుంచి మీరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రాసెస్ అయితే అయిన తర్వాత మీ ఖాతాకి అయితే డైరెక్ట్ నేరుగా సంవత్సరానికి 15,000 అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ యొక్క ఆగస్టు ఎండింగ్ నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. సో అందరి ఖాతాలు కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.